హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కరకరలాడే చెక్కలు రెసిపీ చూపించబోతున్నాను. సాయంత్రం పూట టీ తాగే టైంలో ఇవి 4 తిన్నారంటే వేరే స్నాక్స్ తినాల్సిన అవసరం కూడా రాదు. ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా మనం 4 రోజులు ఎక్కడికైనా బయటికి ఊరు వెళ్తున్నప్పుడు కూడా ఇవి కొంచెం చేసుకొని వెళ్తే బయట ఏది కొనుక్కోవాల్సిన అవసరం రాదు స్నాక్స్. అంతేకాకుండా స్కూల్‌కి వెళ్ళే పిల్లల స్నాక్స్ బాక్స్‌లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా తినగలుగుతారు. ఇప్పుడంటే రకరకాల రెసిపీస్ చేసుకుంటున్నాం కానీ, ఇదివరకు రోజుల్లో చెక్కలు, చక్రాలు, బూరెలు ఇవే కదండీ ఈవినింగ్ స్నాక్స్ మనకి. మీకందరికీ ఇది తెలిసిన రెసిపీనే. కాకపోతే మేమెలా చేస్తామో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో అరకప్పు సాయి పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అంగుళంన్నర వరకు అల్లం తీసుకొని శుభ్రంగా పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకోవాలి. బియ్యం పిండి ఇవన్నీ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసిన్ లాంటిది తీసుకొని దాంట్లో 2 గ్లాసులు బియ్యం పిండి, పొడి బియ్యం పిండేనండి నేను తీసుకున్నది, మరలో ఆడించిన పిండి, దాంట్లో నానబెట్టుకున్న పెసరపప్పు, మిక్సీలో రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేమైతే కారం యాడ్ చేయట్లేదండి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. వాటర్ యాడ్ చేయకుండా ముందుగా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారంగా అనిపించకపోయినా కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిగిలింది కదండి, అది యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిన పచ్చిమిర్చి పేస్ట్ కానీ సాల్ట్ కానీ కరెక్ట్గా సరిపోయాయండి. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అన్నీ వేసేస్తే పిండి పల్చనవుతుంది కదా, సో కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చే వరకు కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. లేదా ఒక పొడి కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అయినా సరే చేతికి ఆయిల్ రాసుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. లేదా పూరీ ప్రెస్ ఉంటుంది కదండి, దాంట్లో అయినా చేసుకోవచ్చు చెక్కలు. అదైతే ప్రస్తుతానికి నా దగ్గర లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చెక్కలు చేయాల్సి వస్తే ఆ పూరీ ప్రెస్తోనే చేస్తామన్నమాట. ఇలా చేత్తో అన్నీ చేయలేమనుకుంటే అడుగు వైపు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె కానీ గ్లాస్ లాంటిది కానీ తీసుకొని దానికి ప్లాస్టిక్ కవర్ వేసేసి రబ్బర్ బ్యాండ్ వేశాను. దానికి ఆయిల్ అప్లై చేసి దాంతో ప్రెస్ చేసి చూశాను, బాగానే వర్కౌట్ అయ్యింది. సో అన్నీ ఇలా చక్కలుగా ఒత్తుకొని బాండీలో నూనె డీప్ ఫ్రైకి సరిపడా వేసి బాగా హీట్ చేసుకోవాలి. నూనె బాగా కాగిందనుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఫస్ట్ వాయి కొంచెం టైం పడుతుంది, రెండవ వాయి నుంచి కొంచెం త్వరగా కాలుతాయి అన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి చేయడం కష్టమేమో కానీ తినడం మాత్రం చాలా తేలికండి. ఎదురుగా ప్లేట్ నిండా పెడితే మొత్తం తినేస్తూ ఉంటాము. టీవీ చూసుకుంటూనో, టీ తాగుతూనో, ఫోన్ చూసుకుంటూనో. ఓ 2 ఎక్కువ తిన్నా ప్రాబ్లమే ఉండదులేండి, ఎందుకంటే వరిపిండితో చేసినవే కదా. అలాగే ఇవి కొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చండి, మన ఇష్టం. మేము కొంచెం చిన్నవే చేసాము. కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ చెక్కల్లో ఒక్కొక్కసారి సగ్గుబియ్యం వేస్తాము. అలాగే పెసరపప్పుకి బదులు శనగపప్పు కూడా యూస్ చేసి చేస్తూ ఉంటాము. అవి కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మనం వెన్న వేసాం కాబట్టి
చెక్కలు గట్టిగా అవ్వకుండా చక్కగా క్రిస్పీగా నలుగుతాయి. తింటుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే జీలకర్ర, కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అల్లం, పచ్చిమిర్చి ఘాటు, ఎర్రగా కాలిన పెసరపప్పు తింటుంటే పంట కిందకొచ్చినప్పుడు చాలా రుచికరంగా అనిపిస్తుంది. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. కారం వేయకుండా ఇలా చేసిన చెక్కల్ని మీరు కూడా ట్రై చేసి నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.